హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, మీ అందరికీ తెలిసిందే కదండి. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పండగకి. లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా, ఇంకా ఆ రోజు నుండి వీడియోస్ అయితే తీస్తున్నాను, బట్ అప్లోడ్ అయితే చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ఇంకా బిజీ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే అందరికి తెలిసిందే కదా, పుట్టింటికి వస్తే ఒక ఆడపిల్లకి ఎలా ఉంటుంది, ఒక ఆడపిల్ల పుట్టింటికి వస్తే ఆ ప్రేమలు, మర్యాదలే వేరే కదండి. నా పరిస్థితి కూడా అలాగే అయిపోయిందండి. ఇంకా నేను వచ్చిన డే 1 నుండి చూడండి, ఊళ్ళో అందరూ పలకరియడాలు, పిన్నులు, బాబాయిలు, తాతలు, నాయనమ్మలు, ఇంకా అత్తయ్యలు, మామయ్యలు అందరూ ఉంటారు కదా. సో అందరూ ఉంటారు కదా, ఇంకా పలకరింపులు అదే బిజీ అండి. వీడియోస్ అయితే తీస్తున్నాను. ఐ హోప్ ఇక నుండి నా వీడియోస్ మీకు నచ్చుతాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్గా మమ్మీ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ అండి, విలేజ్ బ్లాగ్స్. ఇంకా మా ఊరు వచ్చేసి మమ్మీ వాళ్ళది ఇంత ముందుకు చాలా సార్లు కూడా చెప్పాను కదండి, కాజీపేట అండి. కాజీపేట దగ్గర కుమ్మరిగూడెం. ఇంకా ఎంతమందికి ఈ విలేజ్ తెలుసు, ఈ సర్కిల్ తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. నేనైతే వీడియోస్ అయితే ర్యాండమ్గా షూట్ చేస్తున్నాను, అంటే జెన్యున్గా ఎట్లా ఉందో అట్లనే. ఎందుకంటే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేది అలాగే ఉంటాయి కదా, అంటే డైలీ మా దినచర్య, మేము ఎలా ఉంటాం, ఎలా ఇక్కడ ఉంటుంది అనేది క్రియేటివ్ చేసి తీయడానికి కాదు కదా వీడియోస్. అంటే మన లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా ఉంటామో అలానే తీయాలి కదా. సో ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి డే 1 నుండి నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. మీ అందరికీ నచ్చుతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాక ఇది సెకండ్ డే అండి. సెకండ్ డే ఇంకా నేనైతే ఇంకా మార్నింగే లేచి ఇక్కడైతే బాసనలు అయితే క్లీన్ చేస్తున్నానండి. అంటే నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినాక కూడా నిన్ను కూతుర్ని, నేను పని చేయను అని అయితే నేను ఏమనుకోనండి. నేనైతే మా మమ్మీకి హెల్పే చేస్తాను. నాకు ఎంత సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మా అమ్మ అయితే పని చెయ్యొద్దు, వద్దు అనేసి అంటది. కానీ మమ్మీది ఎట్లుంటది అంటే, పాపం బిడ్డ అక్కడే చేసుకొని వస్తుంది కదా, మళ్ళీ పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, నేనే చేస్తా అని మమ్మీ నన్ను చేయనియదు. నేనేం చేస్తా అంటే, మమ్మీ డైలీ పనికి వెళ్తుంది. ఇక్కడ పొలం పనులు మీ అందరికీ తెలిసిందే కదండి, నాట్లు వేయడాలు, వరి గలవడాలు, ఇంక ఇవే వర్క్స్ కదా విలేజ్లో. ఇంకా మమ్మీ రోజు చేసుకొని ఉంటుంది కదా. సరే నేను 2 days ఉంటే ఇంకా మమ్మీకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి నేను చేస్తాను. ఇంకా మమ్మీ నన్ను వద్దనడం, నేను మమ్మీని వద్దనడం, ఇంకా మమ్మీ నేను ఇద్దరం అయితే కలిసి వర్క్స్ అయితే చేసుకుంటామండి. ఇంకా దాని తర్వాతకి ఆ రోజు బాసనలు అయితే తోమాను. ఇంకా బాసనలు తోమిన తర్వాతకి ఇంకా అందరినీ కలవాలి కదా. ఆల్మోస్ట్ నా వీడియోలో కొన్ని అయితే మీకు షూట్ చేశాను. ఇది మా తాతయ్య, మా నాయనమ్మ వాళ్ళు ఇండండి. ఇంకా అక్కడికి తాతయ్యని కలవడానికి వచ్చి ఏదో పని ఉందండి, ఆ పని మీదనైతే వచ్చాను. మేము అందరం ఒకే దగ్గర ఉంటాం, ఫ్యామిలీ అంతా, పెద్దమ్మలు, పెద్దాడులు, బాబాయిలు, తాత, నానమ్మ అని మా గల్లీ అంతా ఒకేలా ఉంటుంది. వీడియోస్లో కూడా మీకు చూపిస్తానండి. దాని తర్వాతకి వచ్చేసి అయితే ఇంకా నేనైతే రంగంలోకి అయితే దిగానండి. ఇక్కడ నేను ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా మా ఇల్లు చూడండి. ఎందుకంటే మమ్మీ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తుందండి. మమ్మీకి అయితే కొంచెం సెట్టింగ్ చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఊర్లో మీ అందరికీ తెలిసిందే కదండి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. పాపం ఇవన్నీ క్లీనింగ్స్ మనలాగా సిటీలాగా పెట్టుకోలేరు కదా. ఇంకా అప్పటికే మమ్మీ వాళ్ళకు చుట్టొచ్చిందండి, ఎవరో పాలోళ్ళు చనిపోయిన చుట్టొచ్చింది. సో ఇంకా మమ్మీ అయితే బట్టలన్నీ చుట్టంటే మీ అందరికీ తెలిసిందే కదా, బట్టలు అక్కడైతే వేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఒక రోజు అయితే వచ్చిన నెక్స్ట్ డే అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను, ఏ వర్క్ అయితే చేయలేదు. ఇంకా నెక్స్ట్ డే నుండి ఇంకా నేను ఇల్లు చూడండి సెట్టింగ్ అయితే చేశాను. వీడియోస్ అయితే నేను ఏం క్లీనింగ్స్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే చూసే వాళ్ళు అనుకుంటారు కదా, అక్కడ ఇవే వీడియోస్, ఇక్కడే ఇవే వీడియోస్, బోర్ వస్తుంది అనేసి వీడియోస్ అక్కడక్కడ మాత్రమే ఈ క్లీనింగ్స్ అయితే షూట్ చేశాను. చూడండి మొత్తం అయితే ఇల్లంతా బట్టలేనండి. ఇంకా ఆ డే అంతా మ్యాక్సిమం కరెక్ట్ 11కి ఏమో స్టార్ట్ చేశానండి బట్టలు పని పెట్టుకోవడం. ఈ బట్టలు అయిపోయిన తర్వాతకి బూజు దులపడాలండి. ఇల్లు అయితే చూడండి ఎక్కడిదక్కడ క్లీనింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మా అమ్మ వచ్చేసి అయితే నన్ను చాలా తిట్టింది, ఎందుకు ఇవన్నీ చేసినావు నువ్వు, నేను చేయొద్దని చెప్పిన కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వే అక్కడే చేసుకొని వచ్చావు కదా, మళ్ళీ ఇక్కడ నాకింది చేయడం, అసలు నువ్వు వీడికి రావద్దు, వస్తే నీకు ఇదే పని అయిపోతుంది అనేసి ఇంకా మమ్మీ నన్ను చాలా తిట్టింది. ఇంకా మమ్మీ పాపం, మమ్మీ తిట్టడంలో అర్థం ఉండదు కదా, ఏ తల్లికి ఉండదండి ఒక కూతురికి పని చెప్పాలి పని అని. ఏ తల్లికైనా కూతుర్ని పని చెప్పొద్దు, మంచిగా చూసుకోవాలి, ఉన్న 2 రోజులు మంచిగా పెట్టి పంపించాలి, మళ్ళీ అక్కడికి వెళ్తే పిల్లల్ని వర్క్స్ అన్నీ చూసుకుంటుంది అనేసి ఏ తల్లికి ఉండదండి. మా మమ్మీ కూడా అంతే. ఇంకా మా మమ్మీ నా కోసం అయితే చాలా బాగా ఆలోచిస్తుంది చెప్పాలంటే.
యాజ్ నేను కూడా మమ్మీ కోసం ఆలోచిస్తా. కానీ ఎంతైనా తల్లి ప్రేమనే కదండి. తల్లి ప్రేమను మించిన ఏ ప్రేమ కూడా రాదు. ఇంకా నేనైతే అవన్నీ చేసిన తర్వాతకి మమ్మీ నన్ను అయితే చాలా తిట్టింది ఇంటికి వచ్చిన తర్వాత. కానీ పాపం మమ్మీ చేసుకోవడానికి కూడా కుదరదు కదా, మమ్మీ గురించి కూడా నేను కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే నేను ఇంటి దగ్గరనే ఆల్రెడీ 1 వీక్ అయితే ఇల్లు క్లీనింగ్స్ అన్నీ పెట్టుకొని ఎక్కడెక్కడ సెట్టింగ్ చేసుకొని వచ్చాను. అదంతా మమ్మీకి తెలుసు. ఇంకా మమ్మీ నన్ను చాలా తిట్టింది. ఇంకా ఏం చేద్దామండి. దాని తర్వాతకైతే ఆ రోజు ఇంకా నేను వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదండి, అక్కడక్కడ ర్యాండమ్గా మాత్రమే. అదైనా పాపనే షూట్ చేసింది. ఇంకా ఈ ఖచ్చితంగా ఈ రోజు నుండి ఊళ్ళో వీడియోస్ మాత్రమే ఉంటాయండి. మీరు చూడండి మమ్మీ వాళ్ళ బ్లాగ్స్. ఇక ఆ రోజు అయితే ఎక్కువ క్లీన్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా మమ్మీ అయితే బాసాలన్నీ బయటేసిందండి. ఇంకా బయటేసి సారీ అండి, ఇది ఈవినింగో మార్నింగో నాకైతే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది. ఇది నాకు అర్థం కావట్లేదు. దులిపిన తర్వాతకి ఇంకా ఇదైతే ఇది మార్నింగేనండి, ఇల్లు దులిపిన నెక్స్ట్ డే. ఇంకా నేను మళ్ళీ ఆ రోజైతే హాలు అండ్ బెడ్రూమ్ మాత్రం క్లీన్ చేస్తాను. ఇది నెక్స్ట్ డే వచ్చి కిచెన్ అండి. నాకు ఇంకా ఆ రోజు నైట్ కిచెన్ చూసిన తర్వాతకి నాకు నిద్ర పట్టలేదండి. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కిచెన్ క్లీన్ చేయాలా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కిచెన్ క్లీన్ చేయాలనుకున్నాను. ఇంకా 6కి అయితే లేచాను. ఇంకా మమ్మీ నన్ను అసలు చేయనివ్వలేదండి. వద్దంటే వద్దని చెప్పింది. వద్దు నేను చేసుకుంటా అన్నది. బట్ మమ్మీ చేస్తా అన్నది వద్దన్నంత మాత్రాన మనం ఊరుకోలేం కదా. ఇంకా నేనైతే మళ్ళీ కిచెన్ అంతా దులుపుకుంటా 6కే స్టార్ట్ చేశానండి. కిచెన్ దులుపుకుంటా కడుక్కుంటా అంతా సెట్ చేసుకుంటా వచ్చాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే ఎవర్ గ్రీన్ అయిపోయిందండి. ఫైనల్గా పండగ ముందు నాకు ఇట్లా నీట్నెస్గా లేకున్నా, చెత్త పడ్డ ఇల్లు క్లీన్గా లేకున్నా నాకైతే అసలు ఉండాలనిపించదు, నచ్చదండి. ఈవెన్ చెప్పాలంటే అన్నం కూడా నాకు తినాలనిపించదు. నా మెంటాలిటీ అలా ఉంటుంది. నేనున్న నా సర్కిల్, నా చుట్టూ నా ప్రదేశం అయితే నీట్గా ఉండాలనే అనుకుంటా. ఈవెన్ నాది పెళ్లిగానప్ప నుండి కూడా నాది అలాగే సిద్ధాంతం అండి. ఇంకా నేనైతే నాకు నచ్చినట్లు, ఎందుకంటే నేను ఇక్కడ ఉండేది ఖచ్చితంగా ఒక 10 days అయితే ఉంటానండి. ఈ 10 days అయితే నాకు నచ్చినట్టుగా నేను ఇల్లు అయితే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే అట్లా లేనిది నేను ఉండలేనండి. నా వల్ల కాదు అసలు. నాకు ఉన్న మనశ్శాంతి నిమ్మలం అయితే నాకు అనిపించదు. ఎంతమందికి ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను కిచెన్ అయితే దులిపాను కదా, కిచెన్ దులిపిన తర్వాతకి ఇంకా రూమ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటా వచ్చానండి. ఫైనల్గా ఇల్లు అయితే నాకు నచ్చిన సెటప్లో నేనైతే సెట్ చేసుకున్నానండి. ఒక నిజంగా అండి అసలు ఆడపిల్లలు ఎంతకైనా మమ్మీకి హెల్ప్ చేయాలని అనుకుంటారు కదా. ఎవరైనా కూడా ఆడ ఎంత చేసుకొచ్చినా కూడా మన వంతు హెల్ప్ మనం కూడా మమ్మీలకు చేయాలి కదా అండి. ప్లీజ్ అండి, షార్ట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్లో కూడా చేయాలని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నేను పక్క ఇక్కడ సారీ అండి, కిచెన్ కడుగుతుంటే మమ్మీ ఇంకో పక్క హాల్ అయితే కడుగుతుంది. నేను మమ్మీకి చెప్పాను, వద్దు మమ్మీ నేను చేస్తా అంటే మా మమ్మీ అసలు నా మాట వినదండి. ఇంకా అసలు నన్ను తిట్టేసి ఇంకా మమ్మీకి కడుక్కుంటే అయితే వచ్చింది. దాని తర్వాతకైతే రూములు కడగడం అయిపోయిన తర్వాతకి మా మమ్మీకి నేను ముగ్గులేయడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు వచ్చినా మా మమ్మీ నాతోనే ముగ్గేపిస్తుంది. మా మమ్మీ నాతో ముగ్గేయించుకోవాలని చాలా కోరిక. చెప్తే గొప్ప కాదు కానీ డైలీ మా మమ్మీ నన్ను గుర్తు చేసుకుంటుంది. ముగ్గేసుకుంటా, నా బిడ్డ ఉంటే ముగ్గు ఇట్లేస్తుంది అట్లేస్తుంది అని డైలీ గుర్తు చేసుకుంటుంది. ఇంకా మమ్మీకి నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా ముగ్గు పని నాకే అప్పచెప్తుంది. నువ్వు ఊరికే పెళ్లి కాక ముందుకి ఇట్లా వేసినావు, ఇప్పుడు నాకు ఊరికే నువ్వు గుర్తొస్తావు, నాకు ముగ్గు నువ్వు లేని ఈ పండగకి ఎట్లా, అసలు నేను చాలా బాధపడ్డాను. అందరి ఇళ్ళల్లో అందరు ముగ్గులు వేసుకుంటారు, మన ఇంటి ముందే ముగ్గు ఉంటుంది అనేసి మా మమ్మీ చాలా బాధపడిందంట. నువ్వు రావడం, నిజంగా ముగ్గేయడం నాకు చాలా పండగలాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది అనేసి. ఇంకా మా మమ్మీ చూడండి ఒకటే హ్యాపీగా ఫీల్ అవ్వడం అండి. ఇక దాని తర్వాతకి నేను ముగ్గేసిన తర్వాత ఇంకా మా డాడీ అయితే ఇక్కడ కట్టెలు తీసుకొస్తున్నాడు అండి. అంటే పిల్లలకు నీళ్ళు కాబట్టి స్నానం చేయించడానికి. ఇంకా 2 పిల్లలు కదండి మాకు, చిన్న పిల్లలు. ఇంకా మా ఇంట్లో మా డాడీకి మా మమ్మీకి ఆ సంతోషమే వేరండి. అసలు మేము రావడం, మేము ఊరికి అయితే రామండి. మేము ఇయర్లీ వన్స్ 5 months కూడా కాదండి, 6 monthsకి ఏదైనా అకేషన్స్ ఉంటే మాత్రమే ఇక్కడికి నేను వస్తానండి. ఇంకా దాని తర్వాతకి ఇంకా డాడీ అయితే పిల్లల కోసం వేడి వేడి నీళ్లు పెట్టి స్నానం చేపిద్దాం అనేసి అయితే ఇక్కడ కట్టెలు తీసుకొస్తున్నాడు. మేము రావడమేమో కానీ మా మమ్మీ మా డాడీకి ఫుల్ సంతోషం అండి, ఫుల్ హ్యాపీనెస్. ఏ తల్లిదండ్రులకు ఉండదండి పిల్లలు వస్తే సంతోషము. మా మమ్మీ డాడీ కూడా అంతేనండి. ఇంకా ఇక్కడైతే పిల్లలు చూడండి, వాళ్ళ ఆట వాళ్ళ సంబరం కాదండి, మామూలుగా లేదండి చెప్పాలంటే అసలు. ఇక దాని తర్వాతకైతే ఇంకా ఇదే అండి మా గల్లీ. మా ఇల్లు అయితే మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఇంకా మా ఇల్లు స్టార్టింగ్లో ఉంటుందండి.
ఇదంతా మా గల్లీ, మా పిన్నులు, బాబాయిలు, తాతయ్యలు, నాయనమ్మలు. సో ఇక్కడ నుండి అక్కడ వరకు మా గల్లీ వాళ్ళేనండి. ఇంకా ఇక్కడైతే డాడీ ఇంతసేపు అయితే బండ కడిగాం, ఇంకా ఇల్లు చాలా పనులు ఉన్నాయండి మేము క్లీన్ చేయాల్సినవి. ఇక్కడ నేను ముగ్గేసి అయితే లోపలికి వచ్చాను. దాని తర్వాతకైతే మమ్మీ చపాతీకి ప్రిపరేషన్ చేస్తుంది. ఈసారి అయితే నేను మమ్మీని అయితే పని ఏం చెయ్యాలి, మమ్మీకి పని చెప్పాలని అయితే నేను ఏం అనుకోలేదండి. కంప్లీట్గా నేను చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా మమ్మీ అసలు మాకు ఏం పని చెప్పదండి, ఎప్పుడు తన వరకే మీద వేసుకొని చేస్తుంది. కానీ ఈసారి కాదండి, ఇల్లు క్లీన్ చేసి బయట ముగ్గు పెట్టేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ టిఫిన్ అండి. మాకు టిఫిన్ అలవాటే, మీ అందరికీ తెలిసిందే కదా. నాకు మా చిన్న పాపకైతే టిఫిన్ లేదు, మేము ఉండలేమండి. అంత ఎర్లీ మార్నింగ్ మేము అన్నం కూడా మేము తినలేము. సో అందుకనేసి మమ్మీ పిండి బిస్కి అక్కడ చపాతీ చేస్తుంటే ఇంకా మమ్మీకి ఇట్లా కాలవడానికి రాదండి. ఇంకా తెలుసు కదా పాపం మమ్మీలో వాళ్ళకు వ్యవసాయం పనులు తప్ప ఇలాంటి పనులు ఎక్కువ చేయలేరు కదా. లేదు మమ్మీ నేను కాలుస్తాను అనేసి ఇంకా అంటే మమ్మీ అయితే చేస్తుంటే నేనైతే టిఫిన్కి చపాతీ అయితే కాల్చాను. ఇంకా దోశలకి, ఇడ్లీకి ఇవన్నీ అయితే ఇంకా నేను రిస్క్ అయితే పెట్టుకోదలుచుకోలేదండి. ఎందుకంటే ఇంకో 2 days అయితే ఫెస్టివలే కదా. సో ఫెస్టివల్ రోజే ఇంకా అప్పాలు ఉంటాయి అనేసి ఇంకా నేనైతే రిస్క్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇంకా చపాతీ చేసినాం. చూడండి ఇక్కడ ఇల్లు అయితే అంతా క్లీన్ చేసి పెట్టాను. ఇంకా సదరలేదండి, షెల్ఫ్ కవర్లు కూడా ఏం లేదు. రేపటి నుండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. బాయ్.